ఇవి ఒక ఫైల్ ఫార్మాట్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చి టెక్స్ట్ ఫైలు, సీక్వెన్స్ ఫైలు, ఆర్సీ ఫైలు, ఇట్లా నెక్స్ట్ ఓఆర్సీ కూడా ఉంటాయి. ఇటు ప్రిక్యూట్, ఆరో, ఇవన్నీ ఇవి ఒక ఫైల్ ఫార్మాట్స్. ఫస్ట్ టెక్స్ట్ ఫైల్ ఏముంటుంది, ఇది ఒక డిఫాల్ట్ ఫార్మాట్ అనేది. టెక్స్ట్ ఫైల్ అనేది డేటా అనేది ప్లెయిన్ టెక్స్ట్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు సిఎస్వి ఫైల్ కానీ టీఎస్వి ఫైల్ ఇవన్నీ టెక్స్ట్ ఫైల్. ఇక సీక్వెన్స్ ఫైల్ అనేది ఏది కీ వాల్యూ పేరు అని ఉంటుంది కదా, కీ వాల్యూ పేరు, ఆ బైనరీ కీ వాల్యూ పేర్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. గుడ్ ఫర్ ఇంటర్మీడియట్ డేటా. ఇక్కడ చూడు బైనరీ డేటాని ఇంటర్మీడియట్ డేటాగా పనికి వస్తుంది. సో ఈ బైనరీ కీ వాల్యూ పేరు డేటా అంటే సీక్వెన్స్ ఫైల్లో ఉంటుంది అనమాట. ఇక ఆర్సీ ఫైల్ అనేది రో, ఆర్ అంటే రో, సి అంటే కాలం. సో రో కాలం ఫార్మాట్లో ఉంటుంది ఆర్సీ ఫైల్లో. ఇది ఆప్టిమైజ్డ్ ఫర్ కాలం బేస్డ్ క్వీరీస్. కాలం బేస్డ్ అంటే ఈ ఆర్సీ ఫైల్ యూజ్ చేసి జల్లు అయిపోతుంది. ఇంకా ఓఆర్సీ ఫైల్ ఇది ఇంకా ఆప్టిమైజ్. ఆర్ అంటే రో, సి అంటే కాలం కదా. సో ఇది ఇక్కడ ఓ యాడ్ చేసాడు, ఇంకా ఆప్టిమైజేషన్ అనమాట. ఆప్టిమైజ్డ్ రో కాలం ఫార్మాట్ అనమాట. ఇది హైలీ ఆప్టిమైజ్డ్ ఫర్ ఐవే. ఇది కంప్రెషన్, ఇండెక్సింగ్ అండ్ ప్రిడికేట్, పుష్ డౌన్ ఇవన్నిటిని సపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ ఫైల్ ఫార్మాట్. ఇంకా పర్క్యూట్ ఇది కాలమ్నర్ స్టోరేజ్ అనమాట. ఇది అనలిటిక్స్కి ఆప్టిమైజ్ పనికి వస్తుంది. ఇంకా కంపాటిబుల్ విత్ అదర్ బిగ్ డేటా టూల్స్ కూడా మంచి కంపాటిబుల్ ఉంటుంది పర్క్యూట్. ఇంకోటి ఆరా, ఇదేంటిది స్కీమా బేస్డ్ ఫార్మాట్ ఉంటుంది. ఇలా ఈ స్కీమా ఎవాల్యూషన్ని సపోర్ట్ చేస్తుంది. ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఎస్క్యూఎల్ని క్రియేట్ టేబుల్ సేల్స్ అని ఒక టేబుల్ క్రియేట్ చేసిన, ఐడి ఇంటీజర్ అనే ఐడి అనే ఇంటీజర్ టైప్ కాబట్టి ఇంటి పెట్టినాం. అమౌంట్ అనేది ఫ్లోట్ కాబట్టి ఫ్లోట్ పెట్టాం. ఇక స్టోర్డ్ యాజ్ ఓఆర్సీ అన్న, అంటే ఆప్టిమైజ్డ్ రో కాలం ఫైల్ ఫార్మాట్లో ఇది అనేది స్టోర్ అవుతుంది అట్లా అన్నమాట. ఓకే.